భారతదేశం 6G టెక్నాలజీ అభివృద్ధిలో చురుగ్గా ముందుకు సాగుతూ అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేస్తోంది. విశ్వసనీయ భాగస్వామిగా భారత్కు ఉన్న గుర్తింపు 6G అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. న్యూఢిల్లీలో ఈ నెల 8 నుంచి 11 తేదీల్లో జరిగే ఇండియా మొబైల్ కాంగ్రెస్ IMC 2025లో ఈ అంశంపై చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో 6G టెక్నాలజీపై దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న ప్రత్యేక కథనం. 6G అనేది వైర్లెస్ కమ్యూనికేషన్ 6వ తరం సాంకేతికత. ఇది 5G నెట్వర్క్ల సామర్థ్యం, వేగం, విశ్వసనీయతను గణనీయంగా మెరుగుపరుస్తుంది. అల్ట్రా హై స్పీడ్, అతి తక్కువ జాప్యం, విస్తృత కనెక్టివిటీని అందించడం 6G లక్ష్యం. సెకనుకు 1 టెరాబిట్ వేగం, 100 మైక్రోసెకండ్ల కంటే తక్కువ జాప్యం, కోట్లాది డివైస్లను కనెక్ట్ చేసే సామర్థ్యం 6G లక్షణాలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హోలోగ్రాఫిక్ కమ్యూనికేషన్, వర్చువల్ రియాలిటీ వంటివి 6G ద్వారా సాధ్యమవుతాయి. 6Gకి విశాలమైన స్పెక్ట్రమ్ బ్యాండ్లు అవసరం. సబ్ టెరాహెర్ట్జ్ బ్యాండ్ అత్యధిక వేగాన్ని అందిస్తుంది, కానీ సిగ్నల్ పరిధి తక్కువ. సెంటీమీటర్ వేవ్ బ్యాండ్ మంచి కవరేజ్ సామర్థ్యాన్ని అందిస్తుంది. దీన్ని 6G గోల్డెన్ బ్యాండ్గా పరిగణిస్తున్నారు. భారత్ 6G విజన్ కింద 2030 నాటికి 6Gని అభివృద్ధి చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీ, రియల్ టైమ్ టెలిసర్జరీలు, AI ఆధారిత వైద్యం, విద్యలో వర్చువల్ లెర్నింగ్, స్మార్ట్ ఫ్యాక్టరీలు, ఆటోనమస్ వాహనాలు, రక్షణ రంగంలో సురక్షిత కమ్యూనికేషన్ వంటివి సాధ్యమవుతాయి. ప్రస్తుతం 6G వాణిజ్యపరంగా అందుబాటులో లేనప్పటికీ చైనా, దక్షిణ కొరియా, జపాన్, అమెరికా, యూరప్లు 2030 నాటికి దీన్ని విడుదల చేయడానికి పోటీ పడుతున్నాయి. చైనా టెరాహెర్ట్జ్ పరీక్షలు, దక్షిణ కొరియా R&D కేంద్రాలు, జపాన్ టెక్ నైపుణ్యం, అమెరికా నెక్స్ట్ G అలయన్స్ ద్వారా చురుకుగా పనిచేస్తున్నాయి. 6G విజన్తో భారత్ ఈ రేస్లో ముందుంటుంది. 6G కేవలం మొబైల్ వేగాన్ని పెంచే సాంకేతికత కాదు. ఇది AI, VR, హోలోగ్రాఫిక్స్ను అనుసంధానించే డిజిటల్ ఫ్రేమ్వర్క్. అంతర్జాతీయ సహకారంతో 6Gని విజయవంతంగా భారత్ అభివృద్ధి చేస్తే దేశ సామాజిక, ఆర్థిక, ప్రపంచ టెక్ నాయకత్వం బలపడి ప్రజల జీవన నాణ్యత మెరుగుపడుతుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.